ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత, నేను వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చినాం. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి బడికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, మీ బంధువుల ఇంటికి పోవాలన్నా, భద్రాచలం పోవాలన్నా, యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఆడబిడ్డలు అనా పైసలు లేకుండా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీ అన్నగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు చేస్తున్నా. అదేవిధంగా కుటుంబ బాధ్యత ఆడబిడ్డల మీద ఉంటుంది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాలకే పూర్తిగా పాఠశాలల నిర్వహణ ఈరోజు ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. వాళ్ళు నిర్వహించినప్పుడే ఆ పాఠశాలల యొక్క నాణ్యత పెరుగుతుంది అని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, స్వయం సహాయక సంఘాలకు ఈరోజు పాఠశాలలలో పిల్లలకి ఇచ్చే రెసిడెన్షియల్ స్కూల్స్లో డ్రెస్సులు ఏవైతే స్టిచ్చింగ్ ఉన్నాయో 1,30,00,000 జతలు బట్టలు కుట్టే బాధ్యత కూడా ఈరోజు స్వయం సహాయక సంఘాలకే ఇచ్చడం, కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వకుండా అని మా సోదరి మళ్ళకి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి ఆడబిడ్డల్ని వంటింటి కుందేళ్లుగా కాదు, ఆడబిడ్డలు కూడా ఎంటర్ప్రినర్స్గా రాణించగలుగుతారు, వ్యాపారాలు చేయగలుగుతారని ఈరోజు ఆర్టీసీలో మా పొన్నం ప్రభాకర్ గారి శాఖలో 1000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు స్వయం సహాయక సంఘాలకు కొని ఈరోజు మనం అంకితం చేయబోతున్నాం. అదేవిధంగా సోలార్ పవర్ అంటే అదానీ అంబానీ కార్పొరేట్ కంపెనీలే వ్యాపారం చేస్తారని అనుకునేది, కానీ ఈరోజు 1000 మెగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలకే ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఒప్పందాలు చేసి ఈరోజు మహిళల్ని వ్యాపారవేత్తలుగా అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఈరోజు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు రాణించాలి అంటే చదువుకోవాలి. కుటుంబ బాధ్యతలను నిర్వహించుకుంటూనే విద్యలో రాణించినప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి. అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీ యూనివర్సిటీ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి 500 కాదు, ఇంకా అవసరమైతే 100-200 కోట్లు ఎక్స్ట్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 2.5 సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ కావాలి. వేదిక మీద ఉన్న అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టే విధానం, కన్స్ట్రక్షన్ చేసే విధానం కాదు. 30 నెలల్లో 100% ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలి. నిరంతరం స్వయంగా నేనే పర్యవేక్షించి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ హాస్టల్స్ కానీ, మీ క్యాంపస్ కానీ, మీ ఆడిటోరియం కానీ, మీ ప్లే గ్రౌండ్స్ కానీ మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా 100% ఈ క్యాంపస్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఒక్కటే, మీరు బాగా చదువుకోవాలి, రాణించాలి, మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి. అప్పుడే మీ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది, తెలంగాణ రాష్ట్రం బలపడుతుంది. మీరందరూ కూడా ఉన్నత విద్య వైపు రాణించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అనేక